హలో, వెల్కమ్ టు మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ముందు వీడియోలో మనం ఎస్క్యూఎల్ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం. దాని తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం. తర్వాత ఎస్ఎస్ఎంఎస్ నుంచి ఎస్క్యూఎల్ సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూసాం. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాల్ చేశాక మనం కొన్ని స్టెప్స్ని ఏంటంటే కాన్ఫిగర్ చేయవలసి ఉంటుంది. ఈ ఆప్షన్స్ మనం చేంజ్ చేసినట్లయితేనే మనకి ఎస్క్యూఎల్ సర్వర్ అన్నది స్మూత్గా రన్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ ఎస్ఎస్ఎంఎస్ ఇన్స్టాల్ చేశాక మన పని అయిపోయింది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అది చాలా రాంగ్. ఎందుకంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఎప్పుడైనా సరే స్మూత్గా రన్ అవ్వాలి అంటే కనుక మనం కంపల్సరీగా కొన్ని స్టెప్స్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవి ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ప్రజెంట్ నోడ్ 1 కనెక్ట్ అవుతున్నాను. దీన్ని డిస్కనెక్ట్ చేసి నోడ్ 2ని ఓకే కనెక్ట్ అయ్యాక చూడండి, ఇక్కడ నేను 5 స్టెప్స్ మెన్షన్ చేశాను కదా. ఫస్ట్ వచ్చేసి మెమరీ అడ్జస్ట్మెంట్. అంటే ఇప్పుడు నేను ఈ విర్చువల్ మిషన్కి నా కంప్లీట్ ల్యాప్టాప్ మెమరీలో ఓన్లీ 2 GB మెమరీ మాత్రమే అసైన్ చేశాను. ఇక్కడ చూడండి, దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వస్తే మీకు ఇక్కడ ఎంత ర్యామ్ అసైన్ చేశాను అన్నది కనిపిస్తుంది. చూడండి, ఇన్స్టాల్డ్ మెమరీ 2 GB. ఓకే, మనం విర్చువల్ మిషన్ క్రియేట్ చేసినప్పుడు 2 GB అసైన్ చేసాం. ఒకవేళ మీ దగ్గర ఒక 16 GB కానీ 32 GB కానీ ఇలా ఎక్కువ ర్యామ్ కనుకుంటే కనుక మీరు ర్యామ్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బ్యాక్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి. ఒక ప్రజెంట్ ఏంటంటే నా ల్యాప్టాప్లో కేవలం ఓన్లీ 8 GB మెమరీ మాత్రమే ఉంది. సో దాని గురించి ఏంటంటే నా దగ్గర ఎక్కువ అవైలబుల్ మెమరీ లేదు కాబట్టి నేను 3 నోడ్లకి అంటే డొమైన్ అండ్ నోడ్ 1 అండ్ నోడ్ 2కి ఒక్కొక్క దానికి 2 GB చొప్పున అసైన్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మెమరీ అడ్జస్ట్మెంట్ అని చెప్పాను కదా. ఈ మెమరీ అడ్జస్ట్మెంట్ అంటే ఎలాగంటే చూడండి, ఇక్కడ ఇన్స్టాన్స్ నేమ్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఓకే, మీకు ఇక్కడ ప్రాపర్టీస్కి వచ్చాక ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో మెమరీ అని చెప్పేసి మీకు ఒక ట్యాబ్ కనిపిస్తుంది కదా. ఈ మెమరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం సర్వర్ మెమరీ అని చెప్పేసి ఉన్నది కదా, ఇది డిఫాల్ట్గా వచ్చిన వాల్యూ. సో మనకు దీన్ని కనుక అడ్జస్ట్ చేయకుండా అలాగే ఉంచేసినట్లయితే కనుక మన సర్వర్కి మనం అసైన్ చేసిన 2 GB మెమరీని కూడా ఇది కంప్లీట్గా ఎస్క్యూఎల్ సర్వర్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో మెమరీ మీద ఎక్కువ లోడ్ పడిపోయి మన సర్వర్ స్లోగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే మనకున్న మెమరీలో మొత్తంలో నేను ప్రజెంట్ ఇక్కడ 80% మాత్రమే నేను ఇక్కడ అసైన్ చేస్తాను. 80% అసైన్ చేయాలని ఏం లేదు, ఎందుకంటే అది కంపెనీ పాలసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది అయితే 60% అసైన్ చేస్తారు, కొంతమంది 70% అసైన్ చేస్తారు, కొంతమంది 90% అసైన్ చేస్తారు. సో ఇది కంపెనీ పాలసీ ఏంటంటే అన్ని సర్వర్స్లో ఒకటే పాలసీని వాళ్ళు ఫాలో అవుతారు కదా. సో అన్ని సర్వర్స్లో ఒకేలా ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను ఏంటంటే 80% అసైన్ చేస్తున్నాను. అంటే 2 GB మెమరీలో 80% ఇక్కడ అసైన్ చేయాలి. అంటే వన్ GB అంటే మనకి 1024 MB. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఉన్న టోటల్ మెమరీ వచ్చేసి 2 GB అంటే 2048 మెగాబైట్స్. సో దీంట్లో 80% అంటే ఇంటూ 80 చూడండి 1638. ఓకే, నేను ఇక్కడ 1638 80% అసైన్ చేసి నేను ఇక్కడ ఓకే చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది కేవలం 2 GB మెమరీలో 80% మాత్రమే ఈ ఎస్క్యూఎల్ సర్వర్ అన్నది యూజ్ చేసుకుంటుంది. అంతకు మించి ఎక్కువ యూజ్ చేసుకోదు. సో సర్వర్ మీద లోడ్ తక్కువ పడుతుంది. సో మనకి ఫస్ట్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మ్యాక్స్ డిఓపి.
సేమ్ రైట్ క్లిక్ చేయండి ఇన్స్టెన్స్ మీద, ప్రాపర్టీస్కి రండి. ప్రాపర్టీస్కి వచ్చాక ఇక్కడ మీకు చూడండి లెఫ్ట్ సైడ్లో అడ్వాన్స్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లాస్ట్ కనుక వస్తే ఇక్కడ చూడండి మ్యాక్స్ డిఓపి అంటే మ్యాక్స్ డిగ్రీ ఆఫ్ ప్యారలలిజం. ఇక్కడ ఏంటంటే ఈ మ్యాక్స్ డిఓపి అన్నది ఎందుకంటే ఇప్పుడు కొన్ని సర్వర్స్లో మల్టీ ప్రాసెసర్స్ ఉంటాయి. ఓకే, బై డిఫాల్ట్ ఏంటంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ 0 ఉంటుంది. 0 మీనింగ్ ఏంటంటే మొత్తం ఎన్ని ప్రాసెసర్లు అయితే ఉన్నాయో అన్ని ప్రాసెసర్లను ఎస్క్యూఎల్ సర్వర్ యూజ్ చేసుకుని మీరు రన్ చేస్తున్న క్వరీస్ కానీ టాస్క్లు కానీ ఏంటంటే అన్ని సర్వర్ మీద ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. సో ఇలా ప్యారలల్గా రన్ అవుతున్నప్పుడు కొన్ని బ్యాక్ ఎండ్లో ఏంటంటే ప్యారలలిజం అన్నదే జరుగుతుంది. ఆ ప్యారలలిజం జరుగుతున్నప్పుడు ఏంటంటే కొన్ని క్వరీస్ ఏంటంటే వెయిట్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. ఇది పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్లో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే, ప్రజెంట్ ఏంటంటే అందుకు నేను ఏం చేస్తానంటే యాజ్ పర్ మైక్రోసాఫ్ట్ రికమెండేషన్ ఏంటంటే మ్యాక్స్ డిఓపి అన్నది నేను 1కి అసైన్ చేస్తున్నాను. 0 తీసేసి 1 అసైన్ చేస్తున్నాను. అంటే ఈ సర్వర్లో ఏంటంటే ఒకటి కాదు 100 కోర్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉన్నా కూడా ఈ ఎస్క్యూఎల్ సర్వర్ అన్నది ఓన్లీ సింగిల్ ప్రాసెసర్ మాత్రమే ఇది రన్ అవుతుంది. సో ఇక్కడ మీరు 1 ప్లేస్లో 2 పెట్టారనుకోండి, ఈ ఎస్క్యూఎల్ సర్వర్ ఏంటంటే 2 ప్రాసెసర్లను యూజ్ చేసుకుంటుంది. అంటే మీరు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది 2 ప్రాసెసర్ల మీద ప్యారలల్గా రన్ అవుతుంది. సో అప్పుడు కూడా మనకి కొంచెం వెయిట్ టైప్స్ అన్నది బ్యాక్ ఎండ్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి మైక్రోసాఫ్ట్ రికమెండేషన్ ప్రకారం నేను ఏంటంటే మ్యాక్స్ డిఓపి అన్నది 1 అసైన్ చేశాను. తర్వాత ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఆప్టిమైజ్ ఫర్ ADHOC వర్క్ లోడ్స్ అని చెప్పేసి ఉన్నది కదా, ఇక్కడ మీకు ఫాల్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని డ్రాప్ డౌన్ చేసి ట్రూ పెట్టండి. అంటే మీకు ఏదైనా క్వరీస్ని మీకు రన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎస్క్యూఎల్ సర్వరే కొంచెం ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో బెస్ట్ ప్లాన్ తీసుకుంటుంది, ఏదైనా క్వరీ రన్ చేస్తున్నప్పుడు అది బెస్ట్ ప్లాన్ తీసుకుని మనకు అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఫాల్స్ని ట్రూగా చేంజ్ చేసి ఓకే ప్రెస్ చేశాను. సో సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్ వచ్చేసి లాక్ పేజెస్ ఇన్ మెమరీ. ఇక్కడ చూడండి మనకి విండోస్లో ఒక పాలసీ ఉంటుంది, జీపీ ఎడిట్, గ్రూప్ పాలసీ ఎడిటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. జీపీ ఎడిట్ .msని మీరు ఓకే చేస్తే కనుక మీకు ఇలా విండో ఓపెన్ అయింది కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి విండోస్ సెట్టింగ్స్ అని ఉంది కదా, కంప్యూటర్ కాన్ఫిగరేషన్ కింద విండోస్ సెట్టింగ్స్, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేశాక సెక్యూరిటీ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. తర్వాత లోకల్ పాలసీస్ అని ఉంది కదా, ఈ లోకల్ పాలసీ మీద దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయండి. సో తర్వాత యూజర్ రైట్స్ అసైన్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని పాలసీస్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్. దీంట్లో లాక్డ్ పేజెస్ ఇన్ మెమరీ అని చెప్పేసి ఉన్నది కదా, ఇవన్నీ ఏంటంటే మనకు పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్లో చూద్దాం. దీన్ని డబుల్ క్లిక్ చేసి యాడ్ యూజర్ ఆర్ గ్రూప్ అని చెప్పేసి ఉన్నది కదా. ఇక్కడ ఏంటంటే మన ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఒక సర్వీస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేశాం కదా, మీరు ఆ సర్వీస్ అకౌంట్ నేమ్ని ఇక్కడ అసైన్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు సర్వీస్ అకౌంట్ నేమ్ గుర్తులేదు అని అనుకోండి, ఒకసారి రన్ ఓపెన్ చేద్దాం. విండోస్ హోల్డ్ చేసి పట్టుకుని నేను ఆర్ ప్రెస్ చేశాను కదా, ఆర్ ప్రెస్ చేసి services.msc అని టైప్ చేసి ఓకే చేయండి. ఓకే చేస్తే ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన ఎస్క్యూఎల్ సర్వర్ సర్వీసెస్ కనిపిస్తాయి చూడండి. ఎస్ అని టైప్ చేస్తే మీకు ఎస్క్యూఎల్ సర్వర్ సర్వీసెస్ కనిపిస్తాయి. ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్, MS SQL సర్వర్, ఇది MS SQL సర్వర్ అన్నదే డిఫాల్ట్ ఇన్స్టెన్స్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు MS SQL సర్వర్ నేమ్తో క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా నేమ్డ్ ఇన్స్టెన్స్తో మనం కనుక ఇన్స్టాల్ చేసినట్లయితే SQL సర్వర్ బ్రాకెట్లో ఆ నేమ్డ్ ఇన్స్టెన్స్ నేమ్ కనిపిస్తుంది. ఓకే, ఈ సర్వీస్ అకౌంట్ ఈ సర్వీసు ఏ సర్వీస్ అకౌంట్తో రన్ అవుతుందో చూడాలనుకుంటే కొంచెం మీరు రైట్ కనుక డ్రాగ్ చేస్తే చూడండి DBSA. నేను ఆల్రెడీ ఇందాక SQL సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడు యాక్టివ్ డైరెక్టరీలో ఈ సర్వీస్ అకౌంట్ని క్రియేట్ చేశాను కదా, సో మనకి ఇదే డిస్ప్లే అవుతుంది. సో ఇదే సర్వీస్ అకౌంట్ నేమ్ని నేను ఇక్కడ ఈ పాలసీలో ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ లాక్ పేజెస్ ఇన్ మెమరీ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ సర్వీస్ అకౌంట్ నేమ్ ఎంటర్ చేశాను. చెక్ నేమ్స్ కొడితే ఈ సర్వీస్ అకౌంట్ అసలు ఉందా లేదా అన్నది అది క్లియర్గా చెప్తుంది. ఓకే ఉన్నది. సో ఓకే ప్రెస్ చేయండి, అప్లై. ఓకే ఓకే ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది,
పెర్ఫామ్ వాల్యూమ్ మెయింటెనెన్స్ టాస్క్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని కూడా డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి సేమ్ యాడ్ యూజర్ ఆర్ గ్రూప్ క్లిక్ చేసి అదే సర్వీస్ అకౌంట్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. చెక్ నేమ్స్, ఓకే, అప్లై, ఓకే. సో మనకి థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, లాక్ పేజెస్ ఇన్ మెమరీ. ఓకే, తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఎనేబుల్ డీబీ మెయిల్. అంటే ఇక్కడ చూడండి, మనకి మేనేజ్మెంట్లో డేటాబేస్ మెయిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది ఎందుకు అంటే మనం సర్వర్లో ఏదైనా ఒక అలర్ట్లు కానీ ఏదైనా కాన్ఫిగర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈమెయిల్ మెయిల్ జనరేట్ అయ్యేలాగా మనం బ్యాకెండ్లో కొన్ని స్క్రిప్ట్స్ కాన్ఫిగర్ చేస్తూ ఉంటాం. సో అంటే సర్వర్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్ మనకి ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయ్యి మనకి ఈమెయిల్ని సెండ్ చేస్తుంది. సో అది సెండ్ చేయాలి అంటే మనం ముందుగా ఏంటంటే డేటాబేస్ మెయిల్ అన్నది బ్యాకెండ్లో ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఈ డీబీ మెయిల్ని కనుక మనం ఎనేబుల్ చేయలేనట్లయితే కనుక మనకి సర్వర్ నుంచి బయటికి మెయిల్స్ అది ఏమీ రావు. సో డీబీ మెయిల్ ఎనేబుల్ చేయాలంటే ఒక చిన్న స్క్రిప్ట్ ఉంటుంది. మీరు గూగుల్లో కొడితే ఈజీగా మనకి ఆ స్క్రిప్ట్ దొరుకుతుంది. ఇక్కడ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో నేను ఆ స్క్రిప్ట్ని పెట్టడానికి ట్రై చేస్తాను. గూగుల్ ఓపెన్ చేసి ఎనేబుల్ డీబీ మెయిల్ ఇన్ SQL సర్వర్. ఓకే, ఇక్కడ చూడండి మనకి స్క్రిప్ట్ కనిపిస్తుంది కదా, SP కాన్ఫిగర్ షో అడ్వాన్స్డ్ ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు ఎనేబుల్ డేటాబేస్ మెయిల్ క్వరీని రన్ చేయాలంటే ఇక్కడ ఇన్స్టాన్స్ నేమ్ మీద క్లిక్ చేసి న్యూ క్వరీ అని ఉంది కదా, ఈ న్యూ క్వరీ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకు ఒక న్యూ క్వరీ విండో ఓపెన్ అవుతుంది. నేను గూగుల్లో కాపీ చేసిన ఆ స్క్రిప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ న్యూ క్వరీ విండోలో నేను ఈ క్వరీని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి జస్ట్ ఎగ్జిక్యూట్ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. సో డేటాబేస్ మెయిల్ ఎనేబుల్ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నోడ్ 1 కనెక్ట్ అయ్యాయి కదా, నోడ్ 2ని కూడా ఈ డేటాబేస్ మెయిల్ అనేది నోడ్ 2లో కూడా ఎనేబుల్ చేద్దాం. ఇక్కడ కనెక్ట్ కొట్టండి. ఇక్కడ నుంచే మనం డేటాబేస్ మెయిల్ని ఎనేబుల్ చేయొచ్చు. అంటే నోడ్ 2లోకి మనం స్విచ్ అవ్వకుండా డైరెక్ట్గా SSMS నుంచి స్విచ్ అయిపోవచ్చు. కనెక్ట్ కొట్టాను. సో ఇప్పుడు నోడ్ 2ని సెలెక్ట్ చేసి న్యూ క్వరీ విండోని తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ సేమ్ క్వరీని నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్ కొడితే మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది స్క్రిప్ట్. సో మనకి ఎనేబుల్ డీబీ మెయిల్ 4th స్టెప్ అన్నది కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత 5th స్టెప్ వచ్చేసి మెయింటెనెన్స్ ప్లాన్స్ అన్నవి కొన్ని క్రియేట్ చేయాలి. ఆ మెయింటెనెన్స్ ప్లాన్స్ ఎందుకు క్రియేట్ చేయాలంటే మనకి SQL సర్వర్లో డేటాబేసెస్ కొంచెం స్మూత్గా రన్ అవ్వాలి అంటే కనుక కొన్ని మెయింటెనెన్స్ ప్లాన్స్ మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టెప్ మీకు ఏంటంటే నేను పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఎలాంటి మెయింటెనెన్స్ ప్లాన్లో క్రియేట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ప్రజెంట్ దీంట్లో ఏ యూజర్ డేటాబేసెస్ లేవు కదా. సో మనం క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. నేను ఏదైనా ఒక యూజర్ డేటాబేస్ని దీంట్లో కాపీ చేశాక తర్వాత ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలన్న దాని గురించి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఓకే.